జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మహిళా అధికారికి లైంగిక వేధింపులు వెలుగు చూశాయి. మంగళగిరి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీసులో పనిచేస్తున్న తనను ఓ ఉన్నతాధికారి వేధిస్తున్నాడని ఓ మహిళ ఆరోపించారు. మహిళల పట్ల డబుల్ మీనింగ్ డైలాగులతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్ మీటింగుల్లోనూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులకు బాధిత ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్ని. ఒక 10 ఏళ్ల నుంచి నా పై ఆఫీసరు చాలా రకాలుగా హింస పెడుతున్నాడు. మానసికంగా వేధించటం, లెటర్లు పెట్టడం, మెమోలు ఇవ్వటము, లైంగిక వేధింపులు బయట చెప్పుకోలేకపోతున్నాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, 10 మందిలో హెరాస్ చేయటము, ఏదో ఒక వంక పెట్టుకుని మెమోలు ఇవ్వటము, పని గురించి మాట్లాడు చూపించడానికి మాట ఆ పని చేయలేదు ఈ పని చేయలేదని ఎస్టాబ్లిష్ చేయటం. నరకం మామూలుగా ఉండట్లేదు. జూములు పెడతాడు. నువ్వేంటే చేసేది, నీకు అసలు పనే రాదే, పోవే ఇక్కడి నుంచి అంటాడు. అసలు ఆ మాటలకి హద్దు లేదు. డబుల్ మీనింగ్ మాటలు విడిగా వెళ్ళి మాట్లాడితే డబుల్ మీనింగ్ మాట్లాడతాడు. ఎంత హెరాస్ చేస్తున్నాడంటే ఇంకా సహించలేక, బయటకు చెప్పుకోలేక మానసికంగా చాలా వీక్ అయిపోతున్నా. పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. అందరూ సర్ది చెప్తున్నారు, కానీ ఎప్పటికీ ఇది సర్దు మడగట్లేదు. విసిగిపోయి ఉన్నాను. దయచేసి పెద్దవాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ అనేసి ఫ్యామిలీ వెల్ఫేర్లో డీడీగా ఉన్నారు. వాస్తవంగా బైఫర్కేషన్ అయినప్పుడు డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ ఫ్యామిలీ వెల్ఫేర్కి అనేది తెలంగాణకి వెళ్ళిపోయింది. ఇక్కడ అసలు పోస్టే లేదు. నేను ఇక్కడ బైఫర్కేషన్లో ఆంధ్రాకి వచ్చి నా పోస్ట్కి నేను అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. ఆయన డిప్యుటేషన్ మీద గత 10 ఏళ్లుగా అదే ఆఫీస్లో ఉంటూ ప్రతిరోజు ఏదో రకంగా హెరాస్ చేయటం, 10 మందిలో నన్ను నవ్వులు పాలు చేయటం, రోజుకు ఒక గోల. ఆయన దగ్గర ఉండగా ఒక 5 ఏళ్ళు అక్కడ నరకం. తర్వాత నేను గుంటూరు రావాల్సి వచ్చింది లాంగ్ స్టాండింగ్ మీద. ప్రతి నెల యావరేజ్గా ఒక మేము ఆయన చెప్పింది చెయ్యాలి, పిచ్చి లెక్కలు వెయ్యాలి. అవన్నీ డిపార్ట్మెంట్ పరంగా నేను బయట చెప్పకూడదు. అది వెయ్యను అంటే నా మీద గ్రడ్జ్, ఇంకో రకంగా అందరిలో తిట్టడం. ఈ వేధింపులు నా వల్ల కావట్లేదు పడటం. దయచేసి